తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్‌కి బరిలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. జనసేన పార్టీ ఆఫీస్‌కి బరిలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ఆమెకు సాయం చేస్తానని చెప్పారట. మరి ఎంపీ ఎలక్షన్స్‌కి ఆమె పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమెకు ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరూ ముందుకు రావాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు. బరిలక్కకు కూడా సాయం చేయాలని అభిమానులు కోరుతున్నారు. నిరుద్యోగ యువత తరపున ప్రతినిధిగా ఆమె అయితే వచ్చింది. ఆమె నామినేషన్ వేసి అందరికీ సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఆమె గురించి ప్రచారం చేసి ఊరికే ఊదరగొడుతున్నారు తప్ప ఆమెను పట్టించుకునే వాళ్ళు లేదు అంటూ మరి ఎంతో మంది విముఖత వ్యక్తం చేయగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్‌కి ఆమె రాగా ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని మరి మంచి విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం నాకుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే బరిలక్క వచ్చే ఎంపీ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తానంటూ మీడియా ముఖంగానే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే చెప్పింది. అదే రోజు పవన్ కళ్యాణ్ కూడా మరి తన గురించిన విషయాలు చెప్పి ఎంతో మెచ్చుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా పవన్‌ని కంపేర్ చేసి బరిలెక్కను పొగిడిన విషయం తెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై కూడా పవన్ స్పందించి తను నిజంగా సన్మానించాలని అనుకున్నానని, ఒక నిరుద్యోగ యువతిగా మీరు చేసిన పోరాటం ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా ఉంది. మరి కేవలం పోరాటం అంటే వాళ్ళని ప్రశ్నించడానికి మాత్రమే కాదు, వీలైతే వాళ్ళ స్థానంలో రావడానికి సైతం మనం కృషి చేయాలంటూ చెప్పారు. కాబట్టే వీటికి సంబంధించిన విషయంలో బరిలెక్కను ఎంతగానో మెచ్చుకున్నారట పవన్ కళ్యాణ్. అందుకే జనసేన పార్టీ ఆఫీస్‌కి మరి శిరీష వెళ్ళినట్టుగా తెలుస్తోంది.